ఏం చక్కని మందారం ఇది ఎనిమిది దిక్కుల సింధూరం ఏం మెత్తని బంగారం ఇది మనసున నేపెను కంగారం ఏం కమ్మని కర్పూరం ఇది కన్యక మారిన కాశ్మీరం ఏం వన్నెల వయ్యారం ఇక తీయని ప్రేమకు తయ్యారం ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే నీలా ఉంటుందే ఓ ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే నాలా ఉంటుందే వానల్లే నువ్వు జారగా నీలల్లే నేను మారగా పగల్లే నువ్వు నేను చేరగా అది వరదై పొంగి సాగరమవుతుందే. నమస్కారం ఈ టీవీ ప్రేక్షకులందరికీ జబర్దస్త్ టీం తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు. Welcome to Physica Madhukya Juice Zabardast Khatarnak Comedy Show powered by Shashi Soaps, co-presented by Real Fruit Powered Juice. Is Zabardast Sankranti special episode lo let's welcome our Zabardast judges. Please welcome the one and only beautiful Roja garu. And ee special episode lo special get up tho mana munduki vastunnaru our one and only tower star, laughing star Nag Babu garu. కలిగి పెట్టిన ముగ్గు కరగల్లా విరిసింది తుమ్మెదా ఓ తుమ్మెదా మురిపాల సంక్రాంతి ముంగిట్లోకి వచ్చింది తుమ్మెదా ఓ తుమ్మెదా గొప్పి ఎల్లో చలి మంట వెలుగుల్లో తుమ్మెదా ఓ తుమ్మెదా సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా సరదాలు తెచ్చిందే తుమ్మెదా కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింటా పేరంటం ఊరంతా ఉల్లాసం కొత్త అల్లుళ్ళతో కొంటే మరదళ్ళతో పొంగే హేమంత సిరులు మంచి మర్యాదని పాప పుణ్యాలని నమ్మే మన పల్లెటూళ్ళు న్యాయం మా శ్వాసని ధర్మం మా బాటని చెబుతాయి స్వాగతాలు. నాగ్ బాబు సార్, రోజా మ్యామ్, వెరీ వెరీ హ్యాపీ సంక్రాంతి. సంక్రాంతి అంటే నాకు చెరుకు గుర్తొస్తుంది, అలాగే సంక్రాంతి అంటే మీకు ఎలాంటి మెమరీస్ గుర్తుకొస్తాయి నాగ్ బాబు సార్? నిజమైన సంక్రాంతి పండుగ జరుగుతుంది విలేజెస్ లో. మా పిన్నమ్మలో పొద్దున్న అంటే మా అమ్మగారు చెల్లెలు వాళ్ళు పొద్దునే ముగ్గులు పెట్టడానికి పోటీ పడేవాళ్ళు. మార్నింగ్ 3:30, 4:35 లేచి ఆవు పేడ కలెక్ట్ చేసి అది గొబ్బెమ్మలు మేము వెళ్ళి తీసారని ఆ పేడ అయితే తీసుకొచ్చి అది పెద్ద అచీవ్మెంట్ లాగా ఉండేది, దొరికే కాదు అది కూడా సంక్రాంతి టైంలో. ఆ పేడని అందంగా చేసి ఆవు పేడని దాని మీద ముగ్గులు పెట్టి పూలు పెడతాను, గొబ్బెమ్మలు అంటారు. చాలా అన్నిటికీ ఒక టెక్నికల్ రీజన్స్ ఉండే, ఒక సైంటిఫిక్ రీజన్స్ ఉండే. ఇప్పటికీ అసలు నిజంగా సంక్రాంతి అనేది మనకి బిగ్ ఫెస్టివల్. అండ్ ఆ 3 రోజులు అసలు పిచ్చ థ్రిల్. భోగి రోజు పొద్దునే లేచి దోశలు, కోడికూర ఫేమస్, చాలా. తర్వాత సంక్రాంతికి రకరకాలు. ఇది మళ్ళీ కను రోజు బిర్యానీ, అంటే పూజలు తక్కువ తిండి ఎక్కువ. అది మళ్ళీ ముగ్గులు గిగ్గులు హడావుడి.
రోజా గారు మీరేస్తారా ముగ్గులు? సూపర్ గా వేస్తా. పోటీలో పార్టిసిపేట్ కూడా చేస్తారా? కాంపిటీషన్ పెద్ద ముగ్గులేసి వాటి నిండా కలర్స్ ఫిల్ చేసి గొబ్బెమ్మ పెట్టి దాని మీద గుమ్మడి పువ్వు పెట్టి దాని చుట్టూ తంగేడు పూలు, చెరుకు ముక్కలు, రేగి పళ్ళు అన్ని కూడా వేసేవాళ్ళం. అంటే ఆ రోజు షూటింగ్ ఒకవేళ ₹1,00,00,000 ఇచ్చి కూడా పెడితే క్యాన్సల్? నేను చెప్పాను నేను చదువుకునేటప్పుడు ఇంటర్ వరకు. ఇప్పుడు ₹1,00,00,000 ఇస్తే ₹1,00,000 ఇచ్చి బాగా ఏంటి అని చెప్పి రియల్లీ విలేజెస్ లో చూడొచ్చు. మీ సంక్రాంతి సెలబ్రేషన్స్ ని డబుల్ చేయడానికి మన టీమ్ లీడర్స్ ఫెస్టివల్ థీమ్ తో రెడీగా ఉన్నారు. మీరు రెడీయా? సో లెట్స్ బిగిన్ ఫిజికా మధు క్యా జూస్ జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. ఫిజికా మధు క్యా జూస్ జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో పవర్డ్ బై శశి సోప్స్, కో ప్రెజెంటెడ్ బై రియల్ ఫ్రూట్ పవర్ జ్యూస్ లో ఇప్పుడు ప్రతిసారి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చే రాఘవ ఈ ఫెస్టివల్ థీమ్ లో ఏ కామెడీ కాన్సెప్ట్ తో వచ్చి మనల్ని నవ్విస్తాడో తెలుసుకోవాలంటే లెట్స్ కాల్ అపాన్ రాకెట్ రాఘవ along with his team. అయ్యా నమస్కారం, బాగున్నారా? అమ్మా పండగ శుభాకాంక్ష. బాగున్నావా? నీకు కూడా అవే. అయ్య బాబా ఈడొచ్చాడేంటి ఎదురు? చూడకుండా వెళ్ళిపోతావేమిటో? అది ఏమిటి పండగ పబ్బ ఏం చేసుకోవట్లేదా? చేసుకుంటున్నానండి. సంక్రాంతి, దసరా, దీపావళి చేసుకుంటున్నాను కదా. ఎప్పుడు చేసుకునే పండగలు అందరూ చేసుకుంటారు. ట్రెండ్ సృష్టించండి అయ్యా. ట్రెండా? ఏదైనా కొత్త పండగలు క్రియేట్ చేసి చేసుకోవాలి. కొత్త పండుగలు అంటే ఏంటండి? కన్నుల పండగ అంటే ఏంటి తెలియదా? తెలియదండి. నువ్వు జబర్దస్త్ ప్రోగ్రామ్ చూస్తున్నావా? చూస్తుంటా. అందులో రాకెట్ రాఘవ అనేవాడు వేస్తాడు చూడు, అది చూస్తే కన్నుల పండగ. మరి ధనరాజ్ అన్న ఏ పండుగ చేసుకుంటాడు? ధనరాజ్ కిట్టు చూస్తే లేపేసిన పండగ. లేపేసిన పండగ అదేంటండి? మనుషులను అనుకునేవా? పాత సినిమాల్లో ట్రాక్ లేపేసి ఇక్కడ పండగ చేసుకుంటాడు, అందుకని దాన్ని లేపేసిన పండగ. మరి వేణన్న ఏ పండగ చేసుకుంటాడు? ఇప్పుడు వేణుగారి స్కిట్టులు చూస్తే గోళీ పండగలా ఉంటుంది. బాగుందండి బాగుందండి. మరి షేకింగ్ చేసే పండుగ వద్దు నాయనా, ఈ పండగ పూట అతగాడి పేరు ఎత్తకు నా దగ్గర. ఎందుకండి? అతను స్కిట్టులు చూస్తే పర్వదినంలా ఉండవు, సంతాప దినంలా ఉంటాయి. మరి ఈ మధ్య అదేదో కొత్తగా వచ్చాడు అతను, అల్లరి హరీష్. అల్లరి హరీష్ బాగుంటుంది. అతను స్కిట్ చూస్తే అల్లరి పండగ. ఏంటి స్కిట్లో అల్లరి బాగుంటది కదా? స్కిట్ అయ్యాక అల్లరి పాలవుతాడు. బాగుందండి బాగుందండి. ఏమండి మీరు కూడా పండగ చేసుకోవచ్చు కదా? ఏ పండగ? దసరాకు ముసలోడి పండగ. దసరా పండగ ఏం మాట్లాడుతున్నావు? చటైర్లు బాగానే వేస్తున్నాడు, పంచులు పండగ చేసుకుంటున్నావు. అదేనండి చేసుకోవచ్చు కదా అంటున్నాను. చీరేస్తా. సారీ అండి. ఎలా చేసుకోమంటావు? ఉన్న బలంగా ఓ పెళ్లి చేసుకోండి. పెళ్ళా? ఈ వయసులో నాకు పిల్లని ఎవడిస్తాడు? అంటే పెళ్లి చేసుకున్నానే. పర్వాలేదు, తప్పే ఉంది. నువ్వే అన్నావుగా పండగని. ఎక్కడన్నా మంచి సంబంధం ఉంటే చూడు కట్టేద్దాం. ఎక్కడ ఉంటావు? నేను అమీర్పేటలో ఉంటానండి. అమీర్పేట విజయలక్ష్మి టాకీస్ పక్కన టిఫిన్ సెంటర్ పక్కన అక్కడ మంగపతిరావు గారు రెండో అమ్మాయి పెళ్లికి రెడీగా ఉందిగా. నేను ఆ పెళ్లి గురించి చెప్పట్లేదండి. అయితే పంజాగుట్లో కుటుంబరావు గారిని ఉన్నారు, వారి పెద్ద అమ్మాయి పెళ్లికి సిద్ధంగా ఉంది. అది కూడా కాదండి. అయితే ఖైరతాబాద్ లో ఇంకొక సంబంధం ఉంది. బాబు ఈ దగ్గర చాలా చరిత్ర ఉంది. అంటే అది కాదండి, ఒక మంచి సంబంధం ఉంది. వాళ్ళకి ఫోన్ చేయి, పెళ్లి వాళ్ళు వస్తున్నారని చెప్పు. హలో హలో, ఆమె పెళ్లి వాళ్ళం వస్తున్నాం, అమ్మాయిని ఈ పూట కాలేజీకి గట్రా పంపించబాకండి, వస్తాం. అదేంటి సార్ అలైశ్రీ గారు? పోతే పోయింది లేవా ఫోను. రేపు కట్నం వచ్చాక మంచి చైనా పీస్ ఒకటి కొని పెడతాను. వెళ్ళిపోదాం. 5 రోజుల పెళ్లి అమ్మండి పెళ్లి, తొలి
మన బంగారు తల్లికి ఈ సంబంధాన్ని ఖాయం చేయాలి, మన చెల్లికి ఘనంగా పెళ్లి చేయాలి. ఓకే, పెళ్లి వాళ్ళు వచ్చే టైం అయింది. అందరూ కూడా నేను చెప్పినట్టు చేయండి. ఓకే, వీరుడు నా రాకుమారుడు కళ్ళల్లోనే ఇంకా ఉన్నాడు. రేయ్ బావగారిని చూసారా ఎంత లేతగా ఉన్నాడో? వాడు కాదు, మర్చిపోతాయేమిటి, నేను పెండ్లు కుమారుడిని. రే బావగారిని చూసారా ఇంకా లేతగా ఉన్నాడు? మరి దిష్టి పెట్టేస్తున్నారు. నాకు పిల్ల నచ్చింది, మొదలు పెట్టేద్దామా? ఏంటి పెళ్లి పళ్ళు గట్ట ఏంటే బాబు వీడి పోలిక? సార్ మనం ఇప్పుడు పెళ్లి చూపులోకి వచ్చాం, కాస్త పెద్దోనితనంగా మాట్లాడండి. అలాగే. పిల్ల పిటపిటలాడుతోందో. ఏంటే వాడు అలా మాట్లాడతాడు? సార్ అంటే ఈయన చాలా ఊపు మీద ఉన్నాడు. చూస్తూనే అర్థమవుతుంది ఎంత ఊపు మీద ఉన్నాడో. పిల్ల పండులా ఉంది బావగారు. వీడే రాలిపోయే పండులా ఉన్నాడు. వీడు పండు ఏం లేదు సార్, బాగుంది అంటున్నాను. ఇదిగో అమ్మాయి, నీ పేరేమిటి? సౌందర్య రాశి. అందరూ కలిపి చెప్తున్నారేమిటి? మాది ఉమ్మడి కుటుంబం అండి, మేమందరం ఏది చెప్పినా ఒకే మాట మీద ఉంటాం. ఇప్పుడు ఒక్కడవే చెప్పావు. మాది ఉమ్మడి కుటుంబం, మేమేది చెప్పినా ఒకే మాట మీద ఉంటాం. వీళ్ళకి మధ్య తగలయ్యా, ఏమిటిదంతా? అయితే ఏంటండి, ఒక్కదే కదా కూతురు, చేసుకోండి పెళ్లి. సరే, మనకు కావాల్సింది అది. అది ఓకే. ఇదిగో అమ్మాయి, ఏం చదివావు? 10th పాసా ఫెయిల్. ఇదిగో అమ్మాయి, పాటలు గట్రా ఏమన్నా వచ్చా? బాగా పాడుతుందండి మా చెల్లి. ఏది, ఒక్క పాట పాడు. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే? అందరూ కలిసి పాడతారేమిట్రా? అంటే మాది ఉమ్మడి కుటుంబం అండి, మేము ఏది పాడినా ఒకే పాట పాడతాం. ఇప్పుడు ఒక్కడవే చెప్పావు. అంటే మాది ఉమ్మడి కుటుంబం, మేమేది పాడినా ఒకే పాట పాడతాం. నచ్చిందిరా? నచ్చిందండి. పెళ్లి చేసుకుందాం. అలా అనకండి, మనం మగ పిల్లి వాళ్ళం, కాస్త బెట్టుగా ఉండాలి. గట్టిగా ఉండాలా? అయితే సరే, ఇలా రా. ఏమండో ఆడపిల్లి వారికి ఇప్పుడే చెప్తున్నా, పెళ్లికి ముందే నాకు రావాల్సిన కట్నం అంతా క్యాష్ రూపేనా 10 లక్షలు పైగా నాకు ముందే ఇచ్చేయాలి. ల్యాండ్ అది కూడా 800 ఎకరాలుందో ముందే నా పేరును రాసేయాలి. ఇక ఆర్నమెంట్ లాంటివి ఏమన్నా ఉంటే ముందే నాకు ఇచ్చేసేయాలి. అయ్యా మీకు దండం, దయచేయండి. ఏమిటి, టీ తాగాక మాట్లాడుకుందావా? జోక్ చేశాడు. జోకా? వాడికి అర్థమైందని నాకు అర్థమవుతుంది. నా మీద పడి నవ్వొచ్చుగా. జోక్ అయిపోయిందిగా. చెల్లై పాట పాడేస్తే మొదలు పెట్టేద్దాం. ఏంటి పెళ్లి పనులవి? పెళ్లి పనులా? ఓకే చెల్లాయి పాడు. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, తోటమాలి. ఇలాంటి దిక్కుమాలి సంబంధం నాకు అంటగట్టి నా గొంతు కొయ్యాలని చూస్తున్నారా? రే ఎవడ్రా గొంతు కోసేది? నీ ఏజ్ ఏంటి, ఆ గేజ్ ఏంటి? నీ మొహానికి నా చెల్లి కావాల్సి వచ్చిందా? ఇంకొకసారి ఇక్కడ కనబడితే చంపేస్తా. పుట్టిన అన్నావులండి బాబు గారు, అయినా పంజాగుట్లో ఇంకో మంచి సంబంధం ఉంది, అది చూసుకుందాం. రోజా గారు, నాగబాబు సార్, ఈ గెటప్ సెటప్ గురించి మీరు ఏమనుకున్నారు? ఎంట్రీ సాంగే అదిరిపోయింది. అంతకుముందు ఒకటి విలేజ్ సాంగ్ లో వస్తారు కదా ఊరి చాలా రోజుల తర్వాత, అలాగే ఇప్పుడు కూడా ఒక మంచి సాంగ్ వేసి మీరు ఆ ఓల్డ్ గెటప్ లో ఈ బౌన్స్ అవుతూ రావడం అనేది చాలా ఫన్నీగా ఉంది. ఫన్నీగా ఉంది చూడటానికి. నాగబాబు సార్, ఫస్ట్ నీ డిక్షన్ చాలా బాగుంది రావా. స్టార్టింగ్ లో నీదిను రాము మధ్యలో డైలాగ్స్ అవి ఎంటర్టైనింగ్ ఉంది. గుడ్. ఫెస్టివల్ ఆఫర్ లో 3D టీవీ తెచ్చుకొని తీరగా చూద్దాం అనుకుంటే ఆ టీవీ తిప్పలు తెచ్చింది. అసలు ఆ కష్టాలు ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ కాల్ అపాన్ వేణు వండర్స్ అలాంగ్ విత్ హిస్ టీమ్. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా. ఇలా సంక్రాంతి పండుగ అంటే
మీకు హాలిడే. అవునా? అంటే మీకు పండుగ వచ్చినప్పుడు హాలిడే మీకు. అబ్బచ్చా. నాకు మాత్రం మా మమ్మీ మా డాడీ మా ఇంట్లో లేనప్పుడల్లా నాకు హాలిడే. నువ్వు ఇక్కడనే ఉన్నావా? నిన్న మా డాడీ పెద్ద పతంగి తెస్తే గుంజుకున్నావు కదా, నిన్ను కొడతా ఇప్పుడు. ఇది కాదు, పెద్ద దాంతో కొడతా. ఏంట్రా డాడీ నువ్వు నిన్న పెద్ద పతంగి తెచ్చాను. అది గుంజుకున్నావు డాడీ. గుంజుకోవడం నాకు అలవాటే గాని నీకంతకంటే పెద్ద గిఫ్ట్ తెచ్చాను నాన్న. ఎక్కడ డాడీ? ఎక్కడ పెట్టినా? పెద్ద గిఫ్ట్ అంటే ఉంటుందా? నన్ను కొట్టినా కదా, నేను నిన్ను కొడతా. నన్ను కొడతావా? సరే కొట్టు. కొడతా. అమ్మా నా కొడుకే కదా, ఏం చెప్తాం రే. నీ కోసం ఫెస్టివల్ ఆఫర్ కింద ఒక మంచి పెద్ద టీవీ తెచ్చా, 3D టీవీ. డాడీ మన ఇంట్లో టీవీ ఉందిగా డాడీ. అది పోర్టబుల్ టీవీ రా, ఇది పెద్ద 3D టీవీ. అంటే ఇందులో వచ్చే మనుషులందరూ కూడా మన కళ్ళ ముందు కదిలినట్టే ఉంటారు. అంటే ఇట్టా 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 అన్నమాట. అందరికీ నమస్కారం. ఆరోగ్య సూత్రాలు కార్యక్రమానికి స్వాగతం. హలో మూర్తి, హౌ ఆర్ యు? ఫైన్. హ్యాపీ సంక్రాంతి. థాంక్యూ. 3D టీవీ కొన్నామంటగా, కంగ్రాచులేషన్స్. డాడీ డాడీ అది నీకు బొమ్మ షేక్ ఇస్తాను డాడీ. అది 3D టీవీ రా, టెక్నాలజీ. మరి ఈ రోజు ఆరోగ్య సూత్రాల్లో మొట్టమొదటిగా ఒక ఆసనం అండి. ఈ ఆసనం ఏమిటంటే, మీరు ఎంత తిన్నా కూడా ఒక్క దెబ్బకే బయటికి రావాలంటే ఒక ఆసనం ఉంది. ఇప్పుడు ఆసనం ఏంటో నేర్చుకుందాం. మూర్తి నువ్వు నేర్చుకో, లేచి నిలబడు. నేనెందుకు, నాకు తెలుసు అంత. నానా నువ్వు నేర్చుకో. ఒకసారి నీ రైట్ హ్యాండ్ అలా ముందుకు పెట్టినానా, రైట్ హ్యాండ్ పెట్టి రావులే. అది నాన్న గట్టిగా పిడికిలు బిగించినానా, పడమట వైపు గట్టిగా విదిలించినానా. 1 2 3. మా నాన్న ముక్కు పగిలింది. మీ నాన్న ముక్కు పగిలిందనే భయంతో ఒక్క దెబ్బకే బయటకు వస్తుంది అనమాట. అది నాన్న ఈ ఆసనం. ఇకపోతే మీరు ఎంత తిన్నా కూడా మీకు అది ఈజీగా అరిగిపోవాలంటే ఇంకో ఆసనం ఉంది. ఈ ఆసనం నేర్చుకో మూర్తిలే. వద్దు, నాకు అన్ని తెలుసు, వీడు చాలు. కానీ ఓహో, ఇంకా నీకు బుద్ధి రాలేదన్నమాట. నువ్వు ఈ ఆసనం చేస్తే హోంవర్క్ చేయకుండా మీ టీచర్స్ నిన్ను కొట్టరన్నమాట. భలే భలే, చెప్పు చెప్పు. నీ రైట్ హ్యాండ్ ముందుకు పెట్టినానా, పీకిటీకి బిగించినానా. నాన్న నేను 1 2 3 అంటాను, 3 అడుగులు ముందుకేసి గాడిదలా సకిలించాలి. ఓకేనా? 1 2 3. మా నాన్నకు పగిలిపోయింది, దగ్గరుండి అన్ని చూసుకున్నాను, అందుకే హోంవర్క్ చేయలేదంటే టీచర్స్ వదిలేస్తారన్నమాట. అట్లా అయితే మంచిగా ఉంది. అసలు ఇది కాదు, అసలు నేను బడికే పోతుంటే ఏం చేయాలి? నువ్వు బడికే పోకూడదు అంటే కూడా ఒక ఆసనం ఉంది నాన్న. చెప్పవా? దానికి ఏం చేయాలంటే, మీ ఇంట్లో కిచెన్ ఉందా? కిచెన్ ఉన్నది. అందులో ఒక కత్తి ఉంటుంది, కత్తి తీసుకోనా. కత్తి పట్టుకొని మీ డాడీని ఆడేదో చెప్తున్నాను, చంపేస్తావారా? అంటే నేను బడికి పోకుండా ఉండాలంటే ఏదో ఒకటి చేయాలి కదా. హాయ్, గుడ్ ఈవినింగ్ అండి. నేను కత్తనందును గుర్తుపట్టలేదా? అరే ఒకప్పుడు నేను నాగబాబు గారి లాగా పుట్టిగా ఉండేవాడిని. మరి ఇప్పుడు ఒక కాయ వాడాను. ఆ కాయ వాడటం వల్ల వేణుగారులాగా చాలా బాగా పొడుగు అయ్యాను. మీరు ఆ కాయను చూడాలనుకుంటున్నారు కదూ? ఓకే, ఇప్పుడే చూపిస్తాను. నిమ్మకాయ. ఈ నిమ్మకాయ మామూలు నిమ్మకాయ కాదండి, హిమాలయ పర్వతాల్లో జామ చెట్టుకు కాచిన నిమ్మకాయ. డాడీ అది నిమ్మకాయ కాయ డాడీ, గ్రాఫిక్స్ డాడీ. అది గ్రాఫిక్స్ కాదే, కావాలంటే చూడు. డాడీ ఇది నిమ్మకాయ డాడీ. అబ్బాయి నాకు కావాలి డాడీ. నా నిమ్మకాయ నాకు ఇచ్చాయి, నింజాను చూసించాలి. నింజాను ఇవా వాడు కొట్టలేదురా, 3D ఎఫెక్ట్ టెక్నాలజీ. నేను ఈ నిమ్మకాయ వాడే చాలా ఎత్తు ఎదిగాను. మీరందరూ కూడా ఈ నిమ్మకాయ వాడండి, మీరు నాలాగా చాలా ఎత్తు కావాలి. డాడీ డాడీ నాకు అది కావాలి డాడీ, నాకు అది కావాలి. హాయ్, నా పేరు పింకీ.
నేను ఇంతకుముందు చాలా నీరసంగా నిరుత్సాహంగా ఉండేదాన్ని. ఎందుకంటే మా ఆయన నన్ను కుక్కలా కుట్టేవాడు. ఆ దెబ్బలు తట్టుకోలేకపోయేదాన్ని. ఆ తర్వాత నాకెవరు ఈ నిమ్మకాయ వాడమని చెప్పారు. ఇది హిమాలయ పర్వతాల్లో జామకాయ కాసిన నిమ్మకాయ. ఈ నిమ్మకాయ వాడిన తర్వాత మా ఆయన నా చుట్టూ కుక్కలా తిరగడం మొదలు పెట్టాడు. ఈ నిమ్మకాయని మీరు కూడా వాడితే మీ మొగుళ్ళు కూడా మీ చుట్టూ కుక్కలా తిరుగుతారు. ఇది యాక్చువల్గా 9 రూపాయలు మాత్రమే. దీన్ని పూజ చేసి మీకు కొరియర్లో పంపించడం వల్ల 9,999 రూపాయలు మాత్రమే. ఈ ప్రోగ్రాం కనుక నా భార్య చూస్తే నా సంసారం సంఖానాగిపోతుంది. ఛానల్ చేంజ్. డాడీ అది మనకు కూడా కావాలి డాడీ. మమ్మీకి ఇద్దాం. మమ్మీకి ఇస్తే నా జీవితం మారిపోతుంది. ఆంటీ అంటే ఊరికి అనుకున్న దండం పెడతాను. నీకు కథ చెప్తా. ఒక రాజు ఉన్నాడు. రాజుగురికి 7 కొడుకులు. వాళ్ళకి 7 చేపలు దొరికాయి. లేదు నిమ్మకాయలు దొరకాలి. ఛానల్ చేంజ్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. మీరు చూస్తున్నారు డోంట్ గో అవే. ఛానల్ మార్చొద్దు. మీరు చూస్తున్నారు ఈ రోజుల్లో ఎంతో మంది అమాయకమైన ఆడపిల్లలకి మానభంగం చేసి దుర్మార్గం చేస్తున్నారు. మరి అలాగే ఒక దుర్మార్గుడి చేతిలో ఒక అమ్మాయి మానభంగం కాబడి మరి ప్రేతాత్మై నాకు న్యాయం చేయాలని మరి మన దయ్యాల దిబ్బ కార్యక్రమానికి వచ్చింది. ఇప్పుడు అమ్మాయిని పిలిచి ఆ అమ్మాయిని ఎవరు రేపు చేశారు, మరి ఆమెకు న్యాయం ఎలా చేద్దాం చూద్దాం. ప్లీజ్ వెల్కమ్. అది దయ్యం డాడీ. దయ్యం వచ్చింది డాడీ. అది 3D ఎఫెక్ట్ రా. అమ్మాయి కత్తిలా ఉంది. అమ్మా ఇంతకీ మీ పేరేంటి? మీ జుట్టు చూస్తే అర్థమైపోతుందమ్మా. చెప్పండి ఇంతకు మీకు ఏం జరిగింది? నన్ను మానభంగం చేశారు. అయ్యో సారీ అమ్మా. మిమ్మల్ని మానభంగం చేసిన వ్యక్తి పేరేంటి? మూర్తి. అతను జబర్దస్త్ లో చేస్తుంటారా? వేణు వండర్స్ టీమ్ లో చేస్తుంటారా? డైలాగులు మర్చిపోతుంటారా? ఇక్కడే ఉన్నాడమ్మా. రామ్మా. ఆ మూర్తి గారు వీడేనా? ఒక్కసారి దగ్గరికి వెళ్ళి చూడమ్మా. దయ్యం వచ్చి నన్ను చంపేస్తాను. మీ మమ్మీని విలువపోరా డాడీ. అది 3D ఎఫెక్ట్. చూస్తున్నారా ప్రేక్షకులారా? ఒక అమ్మాయికులైన అమ్మాయి మీద అఘాయిత్యం చేసి మరి ఇలా ప్రేతత్వాలకు కారణమయ్యాడు. అతను ముందు చేశాడు. చెయ్యేందుకేశాడు. ఈ అమ్మాయి అడిగితే 3D ఎఫెక్ట్ అన్నాడు. అదే ఈ అమ్మాయి ఎదురుగా తీసుకొని ఒక 3D నుంచి బయటకు వచ్చి తన రివెంజ్ తెచ్చుకుంటుంది. అమ్మా ఏ చేయితో వాడిని చేశాడు ఆ చేయి పట్టి లాగిపడేమ్మా. నీకు దండం పెడతాడు. రాజు చంపేస్తారా మీ మమ్మీని? 3D డాడీ. ఇది గ్రాఫిక్స్. చూడమ్మా వాడి బాడీలో నీకు నచ్చిన ప్లేస్ లో ఒక గుద్దు గుద్దమ్మా. నన్ను దయ్యం చంపేస్తాడు. మీ మమ్మీని పిలవరా? అది టెక్నాలజీ డాడీ. 3D ఎఫెక్ట్. చిన్న మీ ఇంట్లో కత్తిందా? కత్తి వేట కత్తున్నది. తీసుకొచ్చిన అమ్మా కరెంటు పోయింది కాబట్టి బతికిపోయాను. కరెంటు ఉంటే అందరికి లాభం అని తెలిసింది. కానీ కరెంటు పోతే అప్పుడప్పుడు నాలాంటి వాళ్ళకు లాభం అని ఇప్పుడే తెలిసింది. అమ్మా ఈ 3D టీవీ బాగుండాడి. ఇంకా 2-3 తెచ్చుకుందాం. మన టీవీలు బాగుంటది. అవునా? అరే దయ్యం వచ్చి నన్ను కొడుతుంటే మమ్మీని పిలవాలంటే నువ్వేం చేస్తున్నావురా? నీ అబ్బా సంపెత్త నిన్ను చంప కుడుతాడు. మర్యాద ఉండదు. పక్కింటి ఆంటీకి చెప్తావా? లేదు. మళ్ళీ ఇప్పుడు ఛానల్ పెడతా. నాగబాబు సార్, ఈ సంక్రాంతి స్పెషల్ ఆఫర్ మీకు ఎలా అనిపించింది? 3D టీవీ ఎఫెక్ట్ రాజమౌళి హైలైట్. చాలా బాగా చేశారు. నీ వల్ల ఏమైందంటే బాగా ఎన్హాన్స్ అయింది. ఇంకా అక్కడి నుంచి దానికి సపోర్ట్ గా వేణును మూర్తి బాగా చేశారు. గుడ్ ఎంటర్టైనర్. రోజా గారు అబ్బా వాళ్ళ నాన్న గారాబంగా పెంచినందుకు బాగా దెబ్బలు తిన్నాడు. అండ్ బాగుంది మీది 3 క్యారెక్టర్లుగా ఎంట్రీ అవటం 3D ఎఫెక్ట్ లో. ఫైనల్ గా పాపం ఆయన జీవితాన్ని నాశనం చేసేస్తే అట్లా బాగుంది. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో పవర్డ్ బై శశి సోప్స్, కో-ప్రెజెంటెడ్ బై రియల్ ఫ్రూట్ పవర్ జ్యూస్ లో ఇప్పుడు పండగ సందర్భంగా మిస్ సంక్రాంతి పోటీలు జరుగుతున్నాయి. ఎక్కడ ఎప్పుడు అనుకుంటున్నారా? ఇక్కడ రండి మన అల్లరి హరీష్ స్కిట్ లో. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. ప్లీజ్ వెల్కమ్ అల్లరి హరీష్ along with his team. హలో, గుడ్ ఈవినింగ్, నమస్కారం. హ్యాపీ సంక్రాంతి టు యూ. సంక్రాంతి అని అందరికి గుర్తొచ్చేది ఏంటంటే
గొబ్బెమ్మలు, కోడి పందాలు, ఎద్దుల పందాలు. కానీ ఈసారి మేము మిస్ సంక్రాంతి 2015 కాంపిటీషన్ పెట్టబోతున్నాం. ఈ కాంపిటీషన్కి లక్షల మంది ఎంతో మంది ఎంట్రీస్ పంపించారు. అందులో మేము కొన్ని వేల మంది సెలెక్ట్ చేసి ఆ వేల మందిలో నుంచి ముగ్గురిని మెగా ఫైనల్ సెలెక్ట్ చేసాం. సో ఫస్ట్ లెట్స్ వెల్కమ్ మిస్ కత్తి ఫ్రమ్ బాంబే. థ్యాంక్ యూ మిస్ కత్తి గారు. వెల్కమ్. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ టేక్ యూర్ సీట్. ఓకే, మన సెకండ్ పార్టిసిపెంట్ వచ్చేసి మిస్ కసక్ ఫ్రమ్ కొచ్చిన్. థ్యాంక్ యూ. ప్లీజ్ టేక్ యూర్ సీట్. థ్యాంక్ యూ. ఇప్పుడు మన థర్డ్ ఫైనల్ పార్టిసిపెంట్ వచ్చేసి మిస్ లస్కుటప్ప ఫ్రమ్ శ్రీకాకుళం. అక్క రోజక్క బాగానే వేటే. బాగున్నా అక్క నిన్ను చూసి నాకు జడత ఎప్పుడు నేర్చుకున్నా. ఎక్కడ చూడు అది చూసేవా? అదే మా అక్క. వెల్కమ్ లస్కుటప్ప గారు. వెల్కమ్. ముద్దులు పెట్టు నువ్వు. అదే ముద్దులు కాదండి, దాన్ని పెక్ అంటారు. ఈ సందు పగారు చూసుకున్నా మీద ముట్టుకుందాం చూస్తున్నాడు. జోడెట్టు కొట్టి లస్కుటప్ప గారు ప్లీజ్ వెళ్ళి కూర్చోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ముందు వీళ్ళు వచ్చారు కాబట్టి వీళ్ళ ఇంట్రొడక్షన్ రౌండ్స్ కనుక్కుందాం. మిస్ కత్తి గారు, మీకు ఆ పేరు ఎలా వచ్చిందో చెప్తారా? ఇట్స్ వెరీ వెరీ బిగ్ స్టోరీ. పర్లేదు, నాకు కొద్దిగా బ్రీఫ్ గా చెప్పండి చాలు. నేను పుట్టిన వెంటనే మా నాన్నకి నా మీద డౌట్ వచ్చిందంట. అంటే నేను తనకి పుట్టలేదు, పక్కింటి అంకుల్కి పుట్టానేమో అనుకొని ఆ అనుమానంతో కత్తితో పొడుచుకొని చచ్చిపోయాడు. అది చూసిన అంకుల్ అవమానంతో ఆయన కత్తితో పొడుచుకొని చచ్చిపోయారు. వీళ్ళిద్దరూ లేకపోతే నేను ఎలా సుఖపడతానని చెప్పి మమ్మీ కూడా కత్తితో పొడుచుకొని చచ్చిపోయింది. అప్పుడు అది చూసిన మా గెద్దలు నాకు కత్తి అని పెట్టారు. గద్దెలు ఏంటండి? అదే ఎల్డర్స్. ఓహో, పెద్దలా. ఇంకా చెప్పాలంటే చాలా పని చేయాల్సింది. అదే కత్తి తీసుకుని నువ్వు కసేరు మీద పడుకుని చచ్చిపోవచ్చు. నువ్వు కూడా వదిలేసింది మాకు. నువ్వు నీ పనికి మాల కథలో ప్రోగ్రామ్ స్టార్ట్ చేయండి. నాచిపోయి తప్పదు శ్రీకాకుళంకి. మిస్ కసక్ గారు మీరు చెప్పాలి, మీకు ఆ పేరు ఎలా వచ్చింది? ఇట్స్ సో డిఫరెంట్ స్టోరీ. నువ్వు ఇట్స్ సో డిఫరెంట్ స్టోరీయా? డిఫరెంట్ స్టోరీయా? నాగబాబు గారికి చెప్పు. ఈ మధ్య హీరో అయ్యాడు, నిన్ను పెట్టి హీరోయిన్ పెట్టి సినిమా చేస్తాడు. రియలీ? రియల్ సినిమా. నీ తొమ్మిది గుండు మొఖం ఉన్నావు. నీ ముఖానికి వాళ్ళ అబ్బాయి కావాలా? చేస్తే గీస్తే నాలంటే అందగత్తి వాళ్ళ అబ్బాయి పక్కన పెట్టుకుంటాడు. కానీ బాబు గారు ఇదిగోండి, మీ అబ్బాయి చుట్టూ చుక్కలో చంద్రులాగా ఉన్నాడండి. ఇప్పుడే నేను గబ్బుకుని బుక్ చేసేసుకోండి. రేపు పొద్దున్న మిస్ యూనివర్స్ అయ్యాను అనుకో, మీకు నా డేట్లు దొరకవు. మీరు మిస్ యూనివర్స్ అయితే ప్రపంచానికి. అమ్మా ఏట్రా ముట్టుకుంటున్నావు? ముట్టుకుంటున్నావు ఏంటి నువ్వు? అది ఇక్కడ అందరి పోటీలు జరుగుతున్నాయి, మానవంగల పోటీలు జరుగుతున్నాయి. ఐఎమ్ సారీ అండి, రియల్లీ సారీ. ఇది సారీ ఎట్లయితే కూర్చోండి ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ పార్టిసిపెంట్ లస్కుటప్ప గారు. మిమ్మల్ని అడగంటే భయంగా ఉంది కానీ అడగాలి తప్పదు, ఎందుకంటే కాంపిటీషన్ కాబట్టి. మీకు ఆ పేరు ఎలా వచ్చింది? నన్ను అడిగితే బేట మొక్క. నన్ను అన్నారు కదా మా అమ్మ మా నాన్న, వాళ్ళు అడుగు. మీరు చెప్పండి ప్లీజ్. ఇప్పుడు మా ఊరు సీపిరిపల్లి సంతలోనే నేను లస్సీ అమ్మేదాన్ని అన్నమాట. నా చేతులు చాలా మంది లస్సీ మగోళ్ళకి ఇచ్చండి. నా ఇచ్చిన లస్సీని అందరు తాగి బాగా నరాలు జివ్వు మనిపోయి అలాగా ఐపీకి వెళ్ళిపోయాయి. బీపీ వచ్చి చచ్చిపోంటారు చాలా మంది. అప్పటి నుంచి అందరూ కూడా నన్ను లస్సీ టాపా అన్నారు. అలాగా లస్కుటప్పకి మారిపోయింది. ఇదేది బాగుందని నేను అలాగ వెళ్ళిపోతాను. ప్లీజ్ కూర్చోండి. వెరీ గుడ్. సో ఇప్పుడు ఇంట్రడక్షన్ రౌండ్ అయిపోయింది కాబట్టి మనం డైరెక్ట్ రౌండ్స్ లోకి వెళ్ళిపోతాం. వీళ్ళకి మొత్తం 3 రౌండ్స్ ఉంటాయి ఈ కాంపిటీషన్ కి. 3 రౌండ్లా? రాత్రి దిగిన రౌండ్ లో దిగలేదు, మళ్ళీ 3 ఎందుకు వెళ్ళగా కష్టం కదా. ఆ ముందు రౌండ్ కాదండి, దిస్ ఇస్ కాంపిటీషన్ రౌండ్. మనం ఫస్ట్ రౌండ్ వచ్చేసి క్వశ్చన్ రౌండ్ అనమాట. నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ వేస్తాను, ఒక్కొక్క క్వశ్చన్ వేస్తాను, మీరు దాన్ని టకా ఆన్సర్ చెప్పాలి. ఓకే కత్తి గారు, ఫస్ట్ మీకు వచ్చే క్వశ్చన్, మీకు బీరకాయ, పొట్లకాయ, ములక్కాయ ఈ 3 ఇస్తే మీరు ఏది తీసుకుంటారు? ఐ లవ్ రాఘవ, దట్స్ వై ఐ లవ్ బెండకాయ. లస్కుటప్ప గారు, ఇప్పుడు 2 + 2 4, 3 + 3 6, 4 + 4 8, 3,75,2 అండ్ ప్లస్ 770 కలిపితే ఎంత? దగ్గర చెప్తా. అబ్బా చిన్న లెక్కలు నువ్వు చెప్పేసి పెద్ద లెక్కలు నాకు అడుగుతావా?
చెప్పారు, సూపర్. మీరు చెప్పకపోయినా కరెక్ట్ ఆన్సర్ అది. వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఇప్పుడు మన ఫస్ట్ రౌండ్ చాలా సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసాం. మన సెకండ్ రౌండ్ వచ్చేసి నాట్యం రౌండ్. ఇప్పుడు వీళ్ళు డాన్స్ తో మనల్ని అలరిస్తారనమాట. సో ఫస్ట్ కత్తి గారు ప్లీజ్. చాలు, ఫ్లోర్ దద్దరిల్లింది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఓకే, మీరు రెడీయా? వావ్, వెరీ గుడ్. దట్ వాస్ ఇంక్రెడిబుల్ డాన్స్. అదిరిపోయిందండి, అదిరిపోయింది. లస్కటప్ప గారు మీరు కూడా వచ్చి ఒకసారి డాన్స్ వేస్తే. ఓ ఎర్ర ఎర్ర చిరా, ఓ రెండు రెండు జొల్లు, ఓ తెల్ల మల్లి పుల్లు, గుండె కోసి చూడు సిలక, నీ బొమ్మ వేసి ఉంది రామ సిలక సిలక. సో మన సెకండ్ రౌండ్ కూడా పూర్తయిపోయింది. ఇప్పుడు మన థర్డ్ రౌండ్ వచ్చేసి ప్రపోజల్ రౌండ్. ఇప్పుడు నేను ఒక సెలబ్రిటీని చూపిస్తాను. ఆ సెలబ్రిటీని చూపించగానే మీరు వెంటనే ప్రపోజ్ చేయాలి. ఓకే. వాడిని చూస్తుంటే పాడి మీద ముసలిది కూడా లవ్ ప్రపోజ్ చేయదు. హౌ కెన్ వి ప్రపోజ్ బాబా? ఓకే, ఓ పని చేద్దాం. ఇంతమంది ఉన్నారు కాబట్టి మీకు నచ్చితే ఎవరికైనా ప్రపోజ్ చేసుకోవచ్చు. వావ్, నేనా? మరి నాగబాబు గారా? ఆర్ యు సీరియస్? నిజంగా? ఇప్పుడు మీరు ప్రపోజ్ చేయాలి, చూద్దాం ఎలా చేస్తారు. ఎస్ ప్లీజ్, కత్తిగా రండి. కళ్ళు మూస్తే కల్లోకి వచ్చారు, కళ్ళు తెరిస్తే సెల్లోకి వచ్చారు, గుడికి వెళ్తుంటే డాడీతో వచ్చారు, కాలేజీకి వెళ్తుంటే సిస్టర్ తో వచ్చారు, లవ్ లెటర్ ఇస్తే ఏం చేశారు? తీసుకొచ్చి నా ముగ్గురికి ఇచ్చి వచ్చారు. దట్ వాస్ లవ్లీ అండి. సో మన నెక్స్ట్ పార్టిసిపెంట్ వచ్చేసి కసక్ గారు. అది అది నేను చెప్పలేను బాబు. అయ్య బాబు, చెప్పండి పర్లేదు. అది అది ఐ కాంట్ టెల్. చెప్పాలి, మీరు చెప్పాలి. ఉందే చెప్పలేకపోతారు. చెప్పు. మీరు అక్కడ కూర్చోండి, నేను చెప్తాను. నాగబాబు గారిలో నాకు ఎక్కువగా నచ్చేవి రెండే రెండు. అందనంత ఎత్తుగా ఉన్న తన హైట్, తను ఊరగా చూసే చిలిపి చూపులు, మీకు నచ్చినా నచ్చకపోయినా ఐ లవ్ యూ. చచ్చిపోవాలనిపించలేదు సార్ ఆ సిగ్గు చూస్తే. లస్కటప్ప గారు చెప్పండి. మీరు మీరు ఇష్టం చెప్తే ఓకే. నాగబాబు గారు, పువ్వు పుట్టింది పరిమళం కోసం అంటే, నెమల పుట్టింది నాట్యం కోసం అంటే, నాన్న పుట్టింది మీకోసమే. మీరు అన్నారు అనుకోండి, మన సీపురపల్లి కాపురు పెట్టేద్దాం. అంతేనా? సీపురపల్లి అదట్లా. ఇప్పుడు మన రిజల్ట్స్ చెప్పే ముందు ఒకసారి సంక్రాంతి పండుగ కాబట్టి ట్రెడిషనల్ గా ఎవరు ముగ్గు ఎలా వేస్తారో చూడాలి నాకు. ఓకే, ఎవరు వేస్తారు? కమన్. నువ్వు ముగ్గేసినట్టు లేదు, అటు ముగ్గులు దింపినట్టు ఉంది. ప్లీజ్ ప్లీజ్, వద్దు వద్దు వద్దు, ఇక చాలు ప్లీజ్ ప్లీజ్. సో మొత్తానికి కాంపిటీషన్ అయిపోయింది. ఇప్పుడు రోజా గారు వచ్చి, ఎస్ ప్లీజ్ మ్యామ్, మీరు స్టేజ్ మీదకి వచ్చి ఈ ముగ్గురు అందగత్తెల్లో ఎవరో ఒకరు అందగత్తెని మీరు సెలెక్ట్ చేయాలి. ప్లీజ్ ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. రోజా 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 అక్క థ్యాంక్స్ అక్క. మా అక్క చేతుల మీద కిరీటి కట్టుకుంటే నాకు బ్రహ్మాండంగా ఆనందంగా ఉంది. రోజా గారు, ఇంత స్ట్రాంగ్ డెసిషన్ ఎలా తీసుకోగలిగారు? అంటే మన నేటివిటీ అండ్ అమ్మాయిగా ఉండి కూడా ఎంత ధైర్యంగా ఉంది. లాస్ట్ బస్సు వెళ్ళిపోతుందని తెలిసి కూడా పోటీలో ఎంత ఉత్సాహంగా పాల్గొంది. సూపర్ జడ్జిమెంట్. మిస్ సంక్రాంతి
లస్కు టప్పా కమాన్ ఒకసారి వాక్ ఇచ్చేయండి. థ్యాంక్ యూ మ్యామ్. మన జడ్జెస్ కి లస్క్ టప్పా అయితే తెగ నచ్చేసింది. అయితే స్కిట్ పరిస్థితి ఏంటి నాగబాబు సార్? నాకు బాగా నచ్చింది స్కిట్, ముఖ్యంగా లస్క్ టప్పా యొక్క పంచెస్ బాగున్నాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ముగ్గురు బీభత్సంగా ఉన్నాడు. హరీష్ గుడ్, థ్యాంక్ యూ సార్. నీట్ స్కిట్. రోజా గారు, సో ఇక్కడ ఏంటంటే ఎప్పుడు మాస్ పంచెస్ బాగా పడుతాయి. సో వీళ్ళందరూ స్టైలిష్ గా చేస్తుంటే మధ్యలో వచ్చేసి ఆయన పాటికి ఆయన మాస్ గా మాట్లాడుతుంటే అది బాగా పేలింది. అండ్ పువ్వు పుట్టింది పరిమళం కోసము, నెమలి పుట్టింది నాట్యం కోసం, నువ్వు పుట్టింది నాగబాబు గారి కోసమా? అసలు ఇక్కడ సిగ్గుపడిపోతున్నారు నాగబాబు గారు. అయిపోయింది మొత్తం రోజు నాకు నచ్చినటువంటి అమ్మాయికే ఇచ్చింది అవార్డు. స్కిట్ చేస్తే అలా ఇలా నవ్వరు, చాలా గట్టిగా నవ్వుతారు. ఎందుకంటే నా స్కిట్ లో కామెడీ ఎక్కువ ఉంటుంది అంటూ వచ్చేస్తున్నాడు ధనాథన్ ధనరాజ్ అలాంగ్ విత్ దిస్ టీమ్. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోన, అనురాగాలే నిండిపోవా గుండెలోన. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోన, అనురాగాలే నిండిపోవా గుండెలోన. మరి సంక్రాంతి నీకు ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. ఏంటండి అది? నీ వడ్డానం అమ్మి అమ్మే నీ వడ్డానం అమ్మి అమ్మే నీకు పట్టీలు కొనిస్తానే. అయ్యో, మా ఆయన బంగారం, మా ఆయన వెటకారం, మా ఆయన శృంగారం. ఈ రవ్వల నక్లెస్ అమ్మేసి అమ్మే నీకు నాకు ముక్కు పుడక కొనిస్తానే. ఆయన బంగారం, మా ఆయన వెటకారం, మా ఆయన శృంగారం. ఆ వడ్డానం ఇచ్చి భార్య అంటే నువ్వే ఇచ్చింది. కోడి పందేలకు వాడేస్తా మొత్తం. అబ్బో 50,000 వస్తాయి. అంతా టెన్షన్ గా ఉంది, ఏం చేయాలో ఏంటో అర్థం కాలేదు. పండగ చూస్తేనేమో దగ్గరకు వచ్చేసి, జేబులో చూస్తే చిల్లి గవ్వలేదు. రంగారావు, సుబ్బరావు, ఎన్ని రోజులైందిరా మనం కలిసి? చాలా రోజులైంది. మర్చిపోయింది ఒక విషయం చెప్పడం. ఏంటది? అసాపురంలో నరసమ్మ లేదు, నరసమ్మ మొన్న మిస్టర్ అయితే ఫోన్ చేశా, నిన్ను అడిగినట్టు చెప్పమని. ఏమి లేదురా, కాకినాడ కనకం ఉంది కదా, ఆ అమ్మాయి 10,000 అర్జెంట్ గా కావాలి, బ్యాంకులో ఏమంది చేద్దాం. పెద్ద లెక్కేం కాదు, 20,000 వేస్తా. కాకపోతే ఒక 50,000 అర్జెంట్ టైట్ గా ఉన్నాయిరా, ఒక్క 50,000 కావాలి. 50,000 నా దగ్గర ఎక్కడ ఉన్నాయి? నా దగ్గర లేవుగా. భలేవాడివిరా, నువ్వు తలుచుకుంటే ఎంతసేపు 2 నిమిషాల్లో 50,000 పుట్టించలేవు. అంతేనా? 50,000 ఇప్పుడు ఇచ్చావు అనుకో, నెక్స్ట్ పండుగ ఏంటి? నెక్స్ట్ పండుగ సంక్రాంతి. సంక్రాంతి రోజున 50,000కి అన్ని వడ్డీలు కలిపి 2 లక్షలు ఇస్తా. పిచ్చోడ్లా ఉన్నాను. 50,000కి 2 లక్షలు వడ్డీ వేసుకో. ఓకే మరి అయితే మరి నేను సంక్రాంతి రోజు వస్తాను. మరి నా దగ్గర డబ్బులు లేవు, ఇదిగో ఇవన్నీ అమ్మితే 50,000 వస్తాయి. నువ్వు నాకు 2 లక్షలు ఇస్తున్నావు. 2 లక్షలు ఇస్తా. ఓసారి గిల్లుతా. ఎందుకు? గుర్తున్నట్టుగా. నేను కూడా గిల్లుతా. అబ్బా ఎందుకు? నేను కూడా గుర్తుండడానికి. సరే మరి అయితే బాయ్. బకరాంటి ఇచ్చాడు. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే. సంక్రాంతి వచ్చిందంటే పిల్ల చెల్ల అమ్మ అక్క అబ్బో ఇల్లంతా హడావిడి హడావిడి. సంక్రాంతి అంటే మామూలు పండుగ. నీకోసమే అప్పుడే సంక్రాంతి కదా, ఊరు నుంచి చెరుకు గడ్డలు వస్తే తీసుకొచ్చారనమాట. నా గురించే. ఈ రోజు మరి సంక్రాంతి. అవును. గుర్తుందిగా నీకు? ఏంటి? నన్ను చూడు. రైట్ వెళ్ళి లెఫ్ట్ తీసుకో. అది కాదు, 2 లక్షలు ఇస్తాను కదా. చెరుగడ్లు ఎక్కడి నుంచి కొన్నావు? చెరుగడ్లు మా ఊరు నుంచి వచ్చాయి. అది కాదు. అవును. షర్టు కొత్తదా పండగ కుట్టించావా? కస్టమర్ ఇచ్చాడు. అది కాదు కానీ నాకు చెల్లై బాగుందిగా. చెల్లై బానే ఉంది. 2 లక్షలు. ఇప్పుడు డబ్బులు అంటే టైట్. ఏం టైట్ నీకు? నీకు 50,000 ఇచ్చినప్పుడు నువ్వు ఏమన్నావు? 2 లక్షలు ఇస్తానన్నావా? అది సంక్రాంతికి రమ్మన్నావా? పరువు పోతుంది. ఏ పరువు? నీకు ఎక్కడ ఉంది తొక్కల పరువు? నలుగురు ముందు పరువు తీయక. నలుగురేంటి? 40 మంది ఉన్న పరువు తీస్తా. నీకు విషయం చెప్పమంటావా? నాగబాబు అబ్బాయి ఉన్నారు కదా, పరువుగా
ముకుంద సూపర్ హీటర్ గా హీరోగా చేశాడు. అవును, ఆయన హీరోగా చేస్తాడు, ఇంకా చేస్తున్నాడు. అయితే నాకేంటి? ఎమ్మెల్యే రోజా గారు చాలా చక్కగా నవ్వుతూ ఉంటారు. ఆవిడ ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు. అయితే నాకేంటి? నా డబ్బులు ఎప్పుడు ఇస్తావు? ఇంకో విషయం చెప్పనా? ఏంటి? రష్మి లేదు. రష్మి ఉంటే ఇంకా పెళ్లి కాలే. అవదు, ఎప్పటికీ అవదు. నాకేంటి? నా డబ్బులు ఇస్తావా లేకపోతే నలుగురిని పిలిచి పలకొంటాను? ఏమంటావు? డబ్బుల గురించి చొక్కా పట్టేసుకో. పట్టుకుంటాను. డబ్బులు పక్కన ఇవ్వు. ఓ పని చేయి, నువ్వు నాకు డబ్బులు ఇచ్చేటప్పుడు దస్తావేజులు రాసుకుంటాం కదా, ప్రామిసరీ నోట్లు అవి తీసుకురా, డబ్బులు తీసుకెళ్ళు. మన ప్రామిసరీ నోట్లు ఎప్పుడు రాసుకున్నావు? మాట మాట సరిపోదు అనుకున్నావుగా. మాట మాట ఏంట్రా? నువ్వు నాకు డబ్బులు ఇచ్చేటప్పుడు ఒక నోటు పత్రం రాసుకుంటావు కదా, అవి తీసుకురా. అవి లేకుండా డబ్బులు ఎక్కడ అడుగుతావు? నాగబాబు గారు అబ్బాయి ముకుంద సినిమా రిలీజ్ అని చూసావా? రిలీజ్ అయింది, సూపర్ డూపర్ హిట్ అయింది. ప్రామిసరీ నోట్ ఏంద్రా? ఒరే సుబ్బారావు, నువ్వు అంత మాట్లాడకరా, నీకు దండం పెడతా. నేను మా ఆవిడ వడ్డానం గిడ్డానం అమ్ముకొని తెచ్చాను రా, నీకు దండం పెడతాను రా రే, ప్లీజ్ రా రే. అప్పు తీసుకున్న వాడి దగ్గర మర్యాదగా అప్పు ఎలా అడుగుతారు? అడుగు. సుబ్బారావు గారు, మీకు నేను ఒక 50,000 ఇచ్చానండి. ఇచ్చావు. మీరు అన్ని వడ్డీలు కలిపి నాకు 2 లక్షలు ఇస్తానన్నారండి. ఉగాదికి రా. ఉగాదికి ఖచ్చితంగా ఉగాది రోజు ఇస్తారు. ఉగాదికి వచ్చి నీ డబ్బులు నువ్వు తీసుకో. చక్రవడ్డీ, భూచక్రవడ్డీ, ధర్మ వడ్డీ అన్ని కలిపి 4 ఇస్తా నీకు. సరేనండి. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకి సంక్రాంతి శుభాకాంక్షలు. నేను మీకు మీ కుటుంబ సభ్యులకి శుభాకాంక్షలు. ఓకే, ఉంటా. ఇదేంటి ఎంత దెబ్బడిపోయాం? ఏమే చెప్పండి. వెళ్ళాను, మరి ఆయన ఏమో కొంచెం ఇబ్బందిలో ఉన్నట్టున్నాడు. మరి నెక్స్ట్ ఉగాదికి ఇస్తానంటున్నాడు. అవునా? ఏమంటావు? భలేవారే, ఫ్రెండ్ కేగా ఇచ్చారు, కాస్త లేట్ అయినా ఇస్తాడులేండి. థ్యాంక్ యూ. అవును, ఆ చేయికి ఏదో అయినట్టుంది. ఏంటది? నా చేతికి ఏమైంది నాకు అర్థం కాదు. పిల్లలు ప్రేమగా చూసుకుంటా అంతే. ఉగాది వరకు ఆగుతాం, ఏం చేయగలం, మన చేతిలో ఉంది. ఏంటి ఇలా వచ్చావేంటి ఉగాదికి? అదే ఉగాది పచ్చడి. ఏంటి చెల్లె చేసి పంపించిందా? ఏంటో చెల్లెకి నేను అంటే పిచ్చ అభిమానం. అవును, మరి ఈ రోజు ఉగాది. అవును, ఉగాది రోజు మీకు గుర్తుందా? తేనె కలిపారా? తేనె అన్ని కలిపారు. బాగుంటుంది. ఈ రోజు ఉగాది. అవును, సంక్రాంతి రోజు వచ్చాను. వచ్చావు. మీరు ఉగాదికి వస్తే నా 2 lakhs ఇస్తా అన్నారు, గుర్తుందా? ఇప్పుడు దాని గురించి వచ్చావా? ఇప్పుడు ఏమీ లేదు, బాగా టైట్ గా ఉంది. ఏంటది? బ్యాంక్ లోన్ పెట్టాను, రాగానే తీరుస్తా. బ్యాంక్ లోన్ పెట్టండి, బ్యాంక్ లోన్ పెట్టండి. నాకు అర్థం కావట్లేదు. మీరు ఏమన్నారు? డబ్బులు తీసుకోగానే సంక్రాంతికి ఇస్తా అన్నారు. సంక్రాంతికి వస్తే మీరేమన్నారు? ఉగాదికి రమ్మన్నారు. ఉగాదికి వస్తే ఇప్పుడు ఏంటి లోను గీన్ అంటారు? నలుగురు ముందు పరువు తీయకయ్యా. నలుగురు ముందు 40 మంది ముందు పరువు తీస్తానయ్యా. డబ్బుల గురించి చొక్కా పట్టేసుకుంటాను నేను. డబ్బులు ఇప్పుడు నేను నాకు డబ్బులు ఇచ్చేటప్పుడు ఎవరో ఒకరు ప్రత్యక్ష సాక్షులు 3వ వాడు ఉంటాడు కదా, మనం తీసుకొచ్చి డబ్బులు తీసుకెళ్ళు. అంత మాట్లాడగలిగి దండం పెడతాను. మా ఆవిడ దగ్గర అసలే తంతుందిరా, తీసుకున్న డబ్బులు ఇచ్చేరా, నీకు దండం పెడతాను రే, ప్లీజ్ రా. ఇది అడిగే పద్ధతి ఇది. ఒక పని చెయ్యి, నువ్వు దసరాకు వచ్చి. ఏమై చెప్పండి. ఇప్పుడు వెళ్ళాను, కొంచెం ఏదో ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయంట. అబ్బో, మరి దసరా రోజు 2 లక్షలు ఇస్తానంటున్నాడు. ఏమంటావు? పర్లేదండి, ఫ్రెండ్ కేగా ఇచ్చారు, లేట్ అయినా సర్దుకోవాలి. అవును, ఆ చెయ్యి కొంచెం బెనికినట్టుంది, ఏమైంది? ఏం లేదు, ఇందాక మాట్లాడుతూ ఉంటే. ఓకే, ఏం చేస్తాం, దసరా వరకు అవుతుంది. దసరా వచ్చిందయ్యా, సరదా తెచ్చిందయ్యా, దశమి వచ్చిందయ్యా, దశనే మార్చిందయ్యా. జయ హో దుర్గా భవానీ. డాన్స్ చేస్తున్నాడంటే డబ్బులు వచ్చినట్టు. సుబ్బారావు గారు మళ్ళీ వచ్చాడా? సుబ్బారావు గారు బాగున్నావా? బాగున్నాను. మీకోసం ఏం తెచ్చాను చూడండి, స్వీట్లు, మా ఆవిడ వండిన పులిహార అన్ని తీసుకొచ్చాను, తినండి. అన్ని తీసుకొచ్చావా? అవును. ఇంకేంటి విషయాలు? విశేషాలంటే ముందుగా మీకు దసరా శుభాకాంక్షలు. నేను కూడా మీ కుటుంబ సభ్యులకి నిండు 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నానా నేను. అలాగే అండి. ఇప్పుడు మీరు ఈ రోజు రమ్మన్నారు, 2 lakhs ఇస్తా అన్నారు. ఇంకా మర్చిపోలేదు వీడు. అంటే ఇప్పుడు డబ్బులు అంటే లోన్ పెట్టానయ్యా, కానీ కొంచెం లేట్ అయ్యేటట్టున్నది. ఇప్పుడు నెక్స్ట్ పండుగ ఏంటి? ఏమనుకుంటున్నావు? ఎరుపాలలో కనిపిస్తాను గట్టికి 50,000 ఇచ్చాను. ఏం చెప్పావు నువ్వు? సంక్రాంతికి రమ్మన్నావు, ఉగాదికి రమ్మన్నావు, తర్వాత దసరాకి రమ్మన్నావు. నాకు మా ఆవిడికి
డబ్బులు చెప్తా. నీ డబ్బులు నేను ఇయ్యను. ఏం చేసుకుంటావో చేసుకో, ఎవరిని తెచ్చుకుంటావో తెచ్చుకో, ఇక్కడే ఉంటా. నా బామ్మర్దిని తెస్తా. తెచ్చుకో. ఏం బా బామ్మర్దే మీ అక్క వడ్డానమ్మి రవ్వల నెక్లెస్ అమ్మి వీడికి 50,000 ఇస్తే ఆ పండగరా ఈ పండగరా అని చెప్పి ఇప్పుడు వరకు ఇవ్వట్లేదురా. మీ అక్క ఎవరు లోపల తీసుకెళ్ళి చాలా ప్రేమగా చూసుకుంటుంది. ప్లీజ్ దయచేసి ఇప్పించరా రే. ఈయన తీసుకొస్తే నేను భయపడతా అనుకుంటున్నావా? వాడెవడో నీకు తెలీదు. ఈయన తీసుకొస్తే నేను భయపడతా అనుకుంటున్నావా? నువ్వు పక్కకుంటే తల్లి ఏంటి చెయ్యి లేపావంటే మర్యాదగా ఉండదు ఏమనుకుంటున్నావు? నీ చెయ్యి లేపరా, నా చెయ్యి లేపా. పెద్ద పెద్ద వాళ్ళకే నేనంటే ఏంటో తెలుసా? అది పెద్ద పెద్దలు కాదురా, నేనంటే ఏందో తెలుసుకో. నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు ఏమనుకుంటున్నావు? ఏంటో అప్పు తీసుకొని సంక్రాంతికి రా, ఉగాదికి రా, దసరాకి రా అంతే అంటారు. రిపబ్లిక్ డే రోజు కూడా అదే పండగ. రిపబ్లిక్ డే రోజు నీ అయ్యను గారు కొడుతున్నావేంటి? కొడుతున్న పోలీస్ కేసు పెడతా ఏమనుకుంటున్నావు? పోలీస్ కేసు పెట్టావరా? ఇక్కడ సాక్ష్యాలు చూపిద్దే. ప్రాక్టీస్ రారా? దమ్ముంటే రండి చూసుకో. దమ్ము కాదు, ఇంకో దమ్ము కొడితే బామ్మర్దంటే ఏమనుకుంటున్నారా? నీ గారికి వస్తారా బక్కన బక్కరా బామ్మర్దికి మా అక్క నీకు పెళ్లి చేస్తే దాన్ని నడవడ్డా అమ్మి నీకు పట్టిలు ఎత్తాడు ఆ పిచ్చి. నిన్ను గెస్ట్ అపిరెన్స్ పిలిచారు రే. పక్కన కలపాడు ఏమే కాపాడవే. ఏంట్రా నాన్న ఇప్పుడు వచ్చా? తాగావా? మింగిన నీ మొగడు అంతా చేస్తాడు. ఏం చెప్తాడు నువ్వు? మళ్ళా ఇంకోసారి అప్పులు చేసి కదలబడదు, నలక రాగి ఊగాలి. జడ్జెస్ ఎలా ఉంది ఈ స్కిట్? నాగ్ బాబు సార్ బాగుంది. రాజమౌళి వాళ్ళ స్కిట్ కి మంచి ఆక్సిజన్ ఇచ్చింది. చాలా బాగుంది. నైస్. రోజా గారు ఒకరిని మించిన వాళ్ళు ఒకరు, ఎవరు ఏం తగ్గలేదు. చాలా బాగా చేసావు రాజమౌళి, సూపర్. పంటకి అల్లుడు ఇంటికి రావడం కామన్, కానీ పక్కింటి అల్లుడు ఇంటికి వస్తే ఎలా ఉంటుందో చూడండి. లెట్స్ కాల్ అపాన్ షేకింగ్ శేషు అలాంగ్ విత్ హిస్ టీమ్. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింత పేరంటం. ఎప్పుడో వెళ్ళిపోయిన నా మేనరుడు అమెరికా నుంచి వస్తున్నాడే. ఏమేవ్ నువ్వు ఏం చేస్తావు, ఎలా చేస్తావు నాకు తెలియదు కానీ పులిహార, బొబ్బట్లు, చక్కెర పొంగలి, దద్దోజనం ఇవన్నీ కూడా అబ్బా అవన్నీ నేను చేస్తానండి. నాకు తెలుసు కదా, నేను ప్రిపేర్ చేస్తాను. నిన్ను చెయ్యమని చెప్పలేదే వెధవ మెడాడింపు. నువ్వు చెయ్యొద్దు. అల్లుడు పైన బ్రెడ్ కింద బ్రెడ్ మధ్యలో ఎర్రగా ఏదో రాస్తారు చూడు, అవే తింటాడు, ఇంకేమీ తిండవు. అర్థమైందా? అర్థమైంది. అర్థం కాదు. అల్లుడిని ఎలా పడగొడతావో ఏంటో తెలియదు గాని మన బుట్టలో పారేసుకుని మన అల్లుడిని చేసుకోవాలి. కోట్లు సంపాదిస్తున్నావు. నేను చూసుకుంటాను కదండి. మొహం మంట నువ్వు కదా చూసుకోవాల్సింది. ఇది ఏమేవ్ సరేనా అన్న, నువ్వన్నీ చెప్పక నేను చూసుకుంటా కదా. నువ్వేం చేస్తున్నావురా? అల్లుడు గారు వస్తున్నారు కదండి, అందుకని డోర్ నుంచి ఫ్లోర్ వరకు మొత్తం అద్దోలా క్లీన్ చేస్తానండి. చూసారా మీ మొహం ఎట్టగా పడుతుందా? ఎటకారమా? కాదండి, అల్లుడి కోసం అలంకారం. పంచా? పంచులు కట్టుకున్న వాళ్ళే పంచులు వేయాలని రూలింగ్ ఏమి లేదండి. పని చేసేవాడు కూడా పని చేయొచ్చు. వాడిని కొట్టకరా. ఇదిగో ఈ సెలతో ఆడుకో వెళ్ళి. అయ్యి ఫోను మాటల్లో పడి అసలు విషయం మర్చిపోయాను. అల్లుడు వచ్చినట్టున్నాడు. మాటల్లో ఎందుకు వస్తాడండి, ఆటోలో వస్తాడు. అదేరా నీకు ఒక్క డైలాగ్ ఇవ్వడమే వేస్ట్, ఎక్స్ట్రా డైలాగ్ వస్తాను. వెళ్ళి అల్లుడు తీసుకురా వెళ్ళు. అల్లుడు గారు వచ్చేస్తున్నారండి. అల్లుడు ఏమిటి? అది కాదండి నేను చెప్పేది. అల్లుడు కూర్చోని చెప్తాను. ఇదిగో అల్లుడు వచ్చేసాడు.
మనం మర్యాదల్లో ఎక్కడా లోటు చేయకూడదు. అర్థమైందా? నీకు చెప్పింది నీకు వినపడిందా? నాకు తెలుసులేండి. సార్ అది కాదు సార్ నేను చెప్పేది. ఏమిటా నువ్వు చెప్పేది? బుర్ర లేకున్నాను. అల్లుడికి మర్యాద చేయడం చేత కాదు అనుకున్నావా? ఏమిట్రా నువ్వు అలా చూస్తావు? పాపం ఎండలు పడి వచ్చాడు, కాళ్ళొత్తు. సార్ అది కాదు సార్ నేను చెప్పేది. ఏమిట్రా నువ్వు చెప్పేది? అర్థం లేకుండాను. ఎక్కడో అమెరికా నుంచి వచ్చావు, సరదాగా వచ్చావు, ఉన్నావు. అమ్మా అలా చూస్తావేంటి? ప్రొసీడ్ అవ్వు. నాన్న ఆ కళ్ళద్దాలు తీసేస్తేనే గానీ గుడ్ బాయ్ లా ఉండడు. కళ్ళద్దాలు ఉంటే గుడ్డి బాయ్ లా ఉన్నాడు. సార్ అది కాదు సార్ నేను చెప్పేది. ఏంట్రా నువ్వు చెప్పేది? అర్థం చేసుకోవేటి? అల్లుడు అన్నాక మర్యాద చేయడం మాకు తెలుసు. ఎలా మర్యాద చేస్తావు చూడు. అది సార్ అది కాదు సార్ నేను చెప్పేది. ఏమిటా నువ్వు చెప్పేది? నాక నుంచి అదే చెప్తానంటున్నావు. ఏమే నీకు చెప్పింది ఏం చేసావు? చేస్తున్నాను నాకు మరి కొత్త కదా. అది కాదండి నేను చెప్పేది. ఏం చెప్పడం నాకు తెలుసు. అది కాదు, ఆ చొక్కా ఏమిటి దొంగ వేళలో ఉన్నాడు చొక్కాది. అది కాదండి నేను చెప్పేది. ఎంత హాయిగా ఉందో చూసావా? మాలిష్ చేయరా, మాలిష్ చేయి. అది కాదండి నేను చెప్పేది. ఏం చెప్తారా నువ్వు? ముందు ఫ్రెష్ అయిన తర్వాత అప్పుడే ఏవైనా అంటున్నాడు కదా బావా. బావా బావా నా కోసం ఏం తెచ్చావు బావా? అది కాదండి నేను చెప్పేది. ఇంకేం చెప్పకు. బాయ్ గారు నాకు అర్థమైంది. మీరు ఫ్రెష్ అయితే గానీ ఏం తినరనే కదా, మీకెందుకు మిమ్మల్ని ఫ్రెషింగ్ చేసే. అది కాదండి నేను చెప్పేది. మాలిష్ చేయరా, అలా చూస్తావేంటి? ఏమే నువ్వు గోకేవా లేదా? గోకుతూనే ఉన్నాను. అల్లుడు వదలకూడదు. అమెరికాలో కోట్లు కోట్లు సంపాదించాడు. మనం సొంతం చేసుకున్నాం అనుకో, ఆ ఆస్తులన్నీ మనవే. ఏమిటి అల్లుడు? అబ్బా అది కాదండి నేను చెప్పేది. అబ్బా అల్లుడు, మావయ్య గారు ఏం కావాలని నాకు అన్నీ చెప్పారు. మీకు అదేమిటి బ్రెడ్ 2 పీసుల మధ్యలో ఏదో జామ్ పెట్టి పట్టు రావాలి కదా, పట్టుకొస్తాను. శుభ్రంగా కొబ్బరి నూనె రాయిరా. ఎక్కడ పడితే అక్కడ రాసేయి. అది కాదండి నేను చెప్పేది. ఏం చెప్తావరా? ఇందాక నుంచి అదే డైలాగ్ తప్ప రెండో డైలాగ్ ఏదైనా చెప్పావా? బావా నాకు ఏటీఎం కార్డు ఇవ్వా. అది కాదండి నేను చెప్పేది. చెప్పొద్దు నాకు. నాకు పిన్ నెంబర్ మాత్రం చెప్పు. నేను వెళ్ళి షాపింగ్ చేసుకొని వస్తా. నువ్వు ఇలా స్నానం చేసి రెడీగా ఉండి మన ఇద్దరం సినిమాకి వెళ్తాను. నాకు ఏటీఎం పిన్ నెంబర్ చెప్పు. 6378. వాడు అలాగే కొడుతూ ఉంటారా? నీ దగ్గర ఏమైనా సెల్ ఫోన్ ఉంటే ఇచ్చేయి. నువ్వు ఆపేసేవరా, మాది చేయరా. పాపం పాపం అల్లుడు ఎంత కష్టపడి వచ్చాడు. ఎక్కడా వదలొద్దు. అది కాదండి నేను చెప్పేది. ఏమిటా చెప్పేది నువ్వు? ఇందాక నుంచి అదే డైలాగు చెప్పేది, నేను చెప్పేది అని అంటావు. నాన్న ఏటీఎం కార్డులో అసలు రూపాయి కూడా లేదు నాన్న. వీడు దరిద్రుడు అయి ఉంటాడు. అబ్బా అది కాదండి. ఆపండి. అది కాదండి అంటావేంటి? ఇది ఇంకో డైలాగ్ ఉంటుంది కదా, చెప్పు బావా. అసలు నేను ఎందుకు వచ్చానంటే అది కాదండి. ఈ 2 డైలాగ్ తప్పని ఇంకేం రావురా. దరిద్రుడా. అది కాదండి నేను చెప్తున్నాను కదా, నా మాట వినిపించుకోరా. నాన్న నువ్వు కొడితే బాగా చెప్తున్నా, కొట్టద్దు. ఏం చెప్తున్నాడు కదా చెప్పని. నేను చెప్పేది వినేరా? ఏమిటి నువ్వు చెప్పేది? అయ్యగారు కూర్చో. నువ్వు కూర్చో. నువ్వు కూర్చోకరా, కూర్చోకరా. ఎవరు మాట్లాడద్దు. ఇప్పుడు నేను మాట్లాడతా. మీ ఇంటికి వచ్చే ముందు బయట అడిగాను, రంగారావు గారి ఇల్లు ఎక్కడని అడిగాను. నేను రామారావు రా. రామారావు. నువ్వు ఎవరింటికి వెళ్ళాలి? నేను రంగారావు గారి ఇంటికి వెళ్ళాలి. నువ్వు రంగారావు గారి ఇంటికి వెళ్ళాలా? అనవసరంగా నీకు మర్యాదలు చేసి తెచ్చాను కదరా. మర్యాదలు చేసేవా? నాకా? మర్యాదలు ఎక్కడ చేసేవురా? చేశాను కదరా ఇంతవరకు. ఇది ఇంటికి లోపలికి వెళ్తుంది, ఏదో పట్టుకెళ్తుంటుంది. ఏం పట్టకరాదు. ఇదేమో నన్ను గోకేస్తుంది, బ్లడ్ అంతా వచ్చేస్తుంది. వాడేమో నన్ను మిషన్ వేసి తిప్పుతున్నాడు. నువ్వు మరి మర్యాద ఎక్కడ చేశారు రా? అది మర్యాద కాదా? మర్యాదలవి బావా అది కాదు బావా. ఇప్పుడు నేను నీకు ముద్దు పెట్టాను కదా. ఎక్కడ ముద్దు పెట్టావురా? ఈ అల్లుడొద్దు, ఈ కథ వద్దు బావా. అయ్యా దగ్గరికి రావద్దు. వామ్మో అయ్యా, దయచేసి మీకు చెప్తున్నాను, ఇంటికి మాత్రం అల్లుడిగా రావద్దు. మీకు పుణ్యం ఉంటుంది. అదేమిటండి అల్లుడు కథ అలా వెళ్ళిపోతున్నాడు? ఈ మొహం అంటే ఇలా ఊపే నన్ను చెడగొట్టావు. ఏదో అనుకున్నాను. వాడిని కూడా ఇలా అన్నావు, వాడు తగులడ్డాడు. ఏముంది, అమ్మకి అలవాటు కదా, అది వీక్నెస్ ని మనం అలాగే అనుకోవాలి. కానీ అయినా అమ్మ ఆయన ముందు కూడా ఏంటమ్మా, బావ ముందు కూడా ఇలా అంటే పాపం నీ వైపే చూస్తున్నా, నా వైపు చూసాడు. అంటే వాళ్ళ ముందు అనాలి, వాళ్ళ ముందు అనకూడదు అని దీనికి ఉండదు కదే. ఏడిసావులే కానీ నడు. ఏ పెరిగి మన కొంపలో తగులెడతాడు.
జడ్జెస్ ఎలా అనిపించింది ఈ స్కిట్ నాగబాబు సార్? 2 డైలాగులు ఒకటి మర్చిపోయా అప్పుడే. లేదు సార్, అది కావాలని పెట్టారు సార్ అలా. బాగుంది. గుడ్. రోజా గారు అందరి గెటప్స్ బాగున్నాయి. పండగ వాతావరణం. పాపం సుధాకర్ నే మైదా పిండిని బిస్కినట్టు బిస్కేసాడు మీ పాలేరు. అదే నా మర్యాద చేయటం. సూపర్. సంక్రాంతి స్పెషల్ స్కిట్స్ ని బాగా ఎంజాయ్ చేశారు కదా. నౌ ఇట్స్ టైం ఫర్ సంక్రాంతి స్పెషల్ ఫటాఫట్ ఫన్ రౌండ్. సో జడ్జెస్, వాట్ ఈస్ స్పెషల్? దమ్ షరాట్స్. దమ్ షరాజ్. సినిమా పేర్లు. టీమ్ లీడర్ తో పాటు ఆ టీమ్ లోంచి ఒకరు రావాలి, ఒకరు యాక్ట్ చేసి చూపించాలి, ఒకరు ఫిల్మ్ నేమ్ చెప్పాలి. ఓకేనా బాయ్స్? రాఘవ. రాఘవ ఆల్వేస్. కోలు తెరకెడికి వెల్కమ్ చెప్పుతాది లైఫ్ అందరికి. లెట్స్ పాడి రైట్ నౌ. ఫిల్మ్ నేమ్ ప్లీజ్. ఆనా పెళ్ళంట. సెకండ్ వన్. Your time starts now. ముందు మీసాలు నాగబాబు. హీరో ఎవరు? చిరంజీవి గారు హీరో. మోకాళ్ళు. మొండి మొగుడు. రుబాబు. దౌర్జన్యం. జేబు దొంగ. మంచి దొంగ. దొంగతనం. మంచి దొంగ. ఏ సినిమా? ఎప్పటి సినిమా మొదటిది? అప్పుడుదోనా? రాంగ్. అసలు కృష్ణ గారి సినిమా అది. మోసగాళ్ళకు మోసగాళ్ళు. చిరంజీవి గారు అన్నాడు. అల్లరి హరీష్. ओ मेरा दिल लुट गई, ओ मेरा दिल लुट गई. ఓకే, ఫిల్మ్ నేమ్. Your time starts now. మనమంతా ప్రపంచం ఇక్కడ మొత్తం జనం భూమి జనాలు మనుషులు మనం. ఏం తిప్పుతున్నావు ఇంతక్కడి నుంచి? ఏంటి రౌండ్ తిరగాల? ఆగు. మనం కాముగా ఉండాలా? భాస్కర్ ఫస్ట్ అంతా మన మంచికేకి, ఇది మనమంతా మన మంచికే ఏదో అన్నాడు. ఆల్మోస్ట్ దగ్గరికి అక్కడ ఆపచ్చు కదా ఏదో ఒకటి. అంటే నాకేం అర్థం అవుద్ది. ఓకే, సెకండ్ వన్. రెడీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. తాగాడు. తాగుబోతు. ఎందుకు తాగాడా? ఎవరు తాగారా? ఏంటి? ఎప్పుడు? ఎక్కడ? ఎలా? ఎవరు? ఏం కావాలి? ఎందుకు వచ్చావు? అసలు ఏం పని ఇక్కడ? నొప్పిగా ఉందా? నేనెవర్నా? నా మొగుడు. తాగబోతు రమేష్ ఒక్క మాట అని ఉంటే ఆయన బ్రేక్ వచ్చిన సినిమా ఏంటి? ఏమైంది ఈవేళ? ఇలాగంటే ఏంటి? ఏమైంది? దెబ్బ అది కాదు. ఒరే నీ అలా మొదలైందయ్యా. అద్దా దబ్బిందిలే. నెక్స్ట్ ధనాధన్ ధనరాజ్ అండ్ రాకేష్. టైం స్టార్ట్స్ నౌ. మీకు చిన్న బాబా? మీకు కడుపు వచ్చిందా? వదినా? కుటుంబం? అమ్మ ఆ పక్కన పెట్టేసా. అమ్మ అమ్మ పక్కన పెట్టాను. రాసుకుంటున్నారు. అమ్మ అమ్మని పక్కన పెట్టేశాను. అలా పెట్టే. రానా? రా రా
అమరావతియా? మేడం పేరా? జీవిత గారు. జీ కట్ చేసి అమ్మ జీ అమరా జీ అమరజీవులు. 10 seconds to go. అమ్మ అమ్మ 9 అమరా 8 అమరావతి అమ్మ రాజీనామా. ఓకే నెక్స్ట్ వన్. టైం స్టార్ట్స్ నౌ. కాశీతాడా? రెడ్ రక్తం. ఎరుపు. ఏరా తామరాకు. తామర పువ్వు. లోటస్. ఇట్లా అంటే ఏంటన్నా? తామరాకు, గులాబీ పువ్వు. కట్ చేయనా? ఎర్ర మనం అందరం మా వస్తే రావులమ్మా. ఏరామా రా. 7 ఏరా రారా. 5 ఏరా 4 3 ఏరామా 2 1 ఏరామా రా. 0. అంటే దా కదా, మళ్ళీ ఏదేదో చెప్తావేంటి? దీన్ని కలపాలి కదా, మా పక్కన దా కలపాలి కదా. ఎర్ర మందారం సినిమా పేరు. అవును. దా కలపరా. ఎర్రమర్రారమా. నెక్స్ట్ షేకింగ్ శేషు. Your time starts now. నాకడం నాకు గుండె హార్ట్ దిల్ కుర్రది కుర్రాడా పరుగుడు 9 పరిగెట్టడం కాదు 8 7 6 టీ కాఫీ 5 4 అక్కడ అయిపోతుంది 3 Okay, next one. Your time starts now. అర్థం నడు నా చొక్క గడి అన్నగా అనగనగా ఒక రోజా అనగనగా ఒక్క అనగనగా అనగనగా ఒక రాత్రి ఓ అనగనగా ఓ అమ్మాయి అనగనగా ఓ అనగనగా ఓ ధీరుడా Venu wonders. Your time starts now. చందమామ రావే జాబిల్లి రావే జాబిల్లి కోసం వర్డ్ కట్ చేయి చందమామ రావే చందమామకి ఇంకో పేరు చెప్పాలా చందమామ సూర్యుడు గ్రహాలు చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావే జాబిల్లి కోసం రావే చందమామ తిప్పాలా రావోయ్ చందమామ
run, 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 run. Gotta win the heart of every sexy woman. Your time starts now. కూల్ 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 అంటే రిలాక్స్గా ఉండండి. రిలాక్స్ కూల్. లైట్ తీసుకో. 2 పదాలని ఇది కాకుండా ఇంకో రకం చెప్పు. లైట్ తీసుకో. కూల్. ఏం షర్ట్ సబ్బు. సా సా సరదాగా తీసుకో. సరదా సరదా ఉంది. సరదాగా సరదా పక్కన పెట్టాను. కళ్ళు ఏడుపు. కాటుక కా సరదా కా. నువ్వు గంగాధర్ ఆర్టిస్ట్ గా. సరదాగా ఫిక్స్. ఇది ఫస్ట్ వర్డ్. నెక్స్ట్ వర్డ్ లో ఫస్ట్ లెటర్ రేపు. కాటుక సరదాగా కళ్ళు. సరదాగా కళ్ళు. సరదా వాచ్. 2, 1, time out. సో జడ్జెస్ చాలా బ్యాడ్ పర్ఫార్మెన్స్ జరిగింది ఈ రోజు ఫటాఫట్ ఫన్ రౌండ్ లో. సో మా జడ్జెస్ ఫైనల్ డిసిజన్ ఏంటో చూద్దాం. అందరూ ఫెయిల్ అయిపోయారు కాబట్టి సో సంక్రాంతి సందర్భంగా 5గురికి ఈ డబ్బులు ఇచ్చి నీకు ఇచ్చేటట్టు చేస్తాం. వాళ్ళ 5 మంది మీకు ఇస్తారు గిఫ్ట్ గా. 5గురు అన్నాలు కలిసి చెల్లికి ఇస్తారు. బాయ్స్ ఫటాఫట్ ఫన్ రౌండ్ డబ్బులు అయితే పోయే. ఎక్కడ కాదు నా దగ్గరే. నా దగ్గర వచ్చి నాకైతే ఫుల్ ఆన్ పండుగ ఈ రోజు. సో స్కోర్స్ చూద్దామా. రాకెట్ రాఘవ అండ్ టీమ్ రోజా గారు, వేణు వండర్స్ అండ్ టీమ్ నాగబాబు సార్, ధనాధన్ ధనరాజ్ అండ్ టీమ్ రోజా గారు, షేకింగ్ శేషు అండ్ టీమ్ నాగబాబు సార్, అల్లరి హరీష్ అండ్ టీమ్ రోజా గారు, ఈ రౌండ్ డబ్బులు కూడా నాకేనా? మర్యాద దురాశ పనికిరాదు నీకు. సో ఇవాల్టి పర్ఫార్మర్ ఆఫ్ ది డే గోస్ టు అల్లరి హరీష్. ఓకే వ్యూయర్స్, ఇప్పుడు మీరు ఒక వండర్ఫుల్ ప్రెజెంటేషన్ చూడబోతున్నారు. 5గురు టీమ్ లీడర్స్, మన జబర్దస్త్ టీమ్ లీడర్, సీనియర్ మోస్ట్ టీమ్ లీడర్స్ వచ్చి నాకు ఫటాఫట్ ఫన్ రౌండ్ మనీ ప్రెజెంట్ చేయబోతున్నారు. టు ది వన్ అండ్ ఓన్లీ జబర్దస్త్ అండ్ ఎక్స్ట్రా జబర్దస్త్ యాంకర్ రష్మి. Congratulations Allari Harish and team. మీరు గెలిచారు 5000 rupees from Physicam Laboratories and 5000 rupees from Orthofit Oil and Serum. I wish ఫటాఫట్ ఫన్ రౌండ్ కి కూడా పోజ్ ఉండేది కానీ లేదు కాబట్టి హరీష్ గారు రెడీ టు పోజ్.